శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. కరుణాపూర్ణ సుధాబ్ధే కవళిత ఘన విశ్వరూప కిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణాచల పరమాత్మన్ అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీమాత్నాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శ్రీ అరుణాచల శివాయ నమః. శ్రీ అపీతకుచాంబాయై నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ భగవతే రమణాయ నమః. సాంబశివ స్వరూపమైన ఈ సభకు నమస్కరిస్తూ, అరుణాచల క్షేత్రం అనే పేరుతో ఈ రాచపల్లి అనేటువంటి పల్లె వద్ద ఇంత భవ్య క్షేత్రం ఉండడం నాకు ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగించింది. ఎందుకంటే ఇంతవరకు ఇది ఉన్నట్టు తెలియదు, అది ఆశ్చర్యం. తెలిసి చూడాలని కుతూహలం కలిగింది, ఇవాళ చూడగలిగాను. ఈ క్షేత్రం గురించి, ఈ క్షేత్రాన్ని ఈ విధంగా నిర్మాణం చేసినటువంటి భక్తులు రమణాశ్రితులు శ్రీ రామానంద్ గారి గురించి కూడా నాకు రవిశర్మ గారు తెలియజేశారు. ఇక్కడికి వచ్చాక ఈ ఆలయ నిర్మాణ వైఖరి, ఇందులో స్వామి యొక్క స్వరూపము ఇవన్నీ చూశాక భగవత్ సంకల్పం వల్ల ఏర్పాటైనటువంటి ఒక పవిత్రమైన క్షేత్రం అనే భావన కలిగింది. ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్య ప్రసారానికి ఇది చాలా ఉపకరిస్తున్నది. ఈ క్షేత్రం చూడగానే మనకి అరుణాచల శివ అని అరుణాచలేశ్వరుడు గుర్తొస్తున్నాడు. పరమేశ్వరుడు అరుణాచల శివుడు, చిదంబరేశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, కంచి ఏకాంబరేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, ఇలా విభిన్న నామాలతో ఉన్నప్పటికీ కూడా శివుడు ఆయన ప్రధానంగా. అలాంటి శివక్షేత్రములు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవి స్వయంభూ క్షేత్రములు, అంటే తనంత తాను పరమేశ్వరుడు వ్యక్తమైనవి. ఆయనకి ఎక్కడున్నా శివ పేరు అయినప్పటికీ క్షేత్రానికి పేరు ఉన్నది. ఎందువల్లంటే క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. శివుడు అనేది సర్వసాధారణ అంశమైనప్పటికీ కూడాను క్షేత్రం బట్టి ఒక ప్రత్యేకత ఉన్నది. అదే మనం కాశీ విశ్వనాథ అని వారణాసిని తలంచుకుంటాం, అరుణాచల శివ అని అరుణాచలాన్ని కూడా తలంచుకుంటున్నాం. క్షేత్రం మారింది కానీ శివుడు మారలేదు కదా. ఇలా భవ్యమైనటువంటి స్వయంభూ క్షేత్రాలు భారతదేశంలో చాలా చాలా ఉన్నాయి. భారతదేశంలో శివ, విష్ణు, శక్తి ఇత్యాది దేవతా రూపాలతో ఒకే పరమేశ్వరుడు వ్యక్తమవుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో అరుణాచల స్మరణ బాగా మనకు జరుగుతూ ఉన్నది. అరుణాచల స్మరణ అతి దివ్యమైనది. క్షేత్రదేవతలకు ప్రత్యేకత ఉన్నది. మన క్షేత్రానికి వెళ్ళి నమస్కరించి ఆరాధించడం ఒకటైతే,
మనం వెళ్ళలేకపోయినా మనం ఎక్కడుంటే అక్కడ ఆ క్షేత్ర దేవతని స్మరించి ధ్యానిస్తే ఆ దేవత స్పందిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందుకే ఇక్కడ మనం కూర్చొని అరుణాచల శివ అంటే తప్పకుండా అరుణాచలేశ్వరుడే అనుగ్రహిస్తాడు. అది మన ఇంట్లో కూర్చునన్నా అరుణాచల శివుడు సంతోషిస్తాడు. కానీ ఇక్కడ అరుణాచల శివుడికి ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేశారు. శాస్త్ర ప్రకారంగా భవ్య లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అయితే ప్రతిష్ఠ చేసేటప్పుడు శాస్త్రము, దానికి సంబంధించిన క్రతువులు, ఆగమ కార్యాలు ఇవన్నీ జరిగి చేస్తారు కనుక మంత్రంతో శక్తి ఆవహింపబడుతుంది, ప్రతిష్ఠింపబడుతుంది. అంతకంటే ముఖ్యం మరొకటి ఉన్నది. ఇక్కడ శివ సంబంధమైనటువంటి మంత్రములు, శక్తి సంబంధమైన మంత్రములు, అలా గణపతి, కుమారస్వామి వాటి యొక్క మంత్రశక్తి, యంత్రశక్తి సశాస్త్రీయంగా ఇక్కడ ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు కనుక దివ్య శక్తి ఇక్కడ కేంద్రీకరింపబడి ఉన్నది. సందేహం లేదు. కానీ వీటన్నిటితో మరొకటి ఉండాలండి. ఎందుకంటే కర్తూరు చేయించేవాళ్ళు, మంత్రాలు చేయించేవారు, ఆ విద్యలో ప్రవీణులు చాలా మంది ఉంటారు. ఇది అవసరమే. కానీ ఇంతకంటే మరొక వస్తువు ఉన్నది. అది కానీ వచ్చి వీటికి తగిలితే ఇది ఇంకా శక్తివంతం అవుతుంది. దాని పేరు భక్తి. అది చాలా గొప్పది. ఆ భక్తి ఒకటి ఉండడం వల్ల ఇంత దివ్యక్షేత్రం ఏర్పడింది. ఆ భక్తి తనలో ఉండడమే కాకుండా 10 మందికి ప్రేరణ కలిగించిన వ్యక్తి శ్రీ రామానంద్ గారు. వారికి స్ఫూర్తి రమణ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల కలిగింది. అది ఆశ్చర్యకరంగా అప్రయత్నంగా జరిగింది అని వారి గురించి చెప్పినటువంటి రవిశర్మ గారు నాకు తెలియజేశారు. ఈ జన్మలో అప్రయత్నంగా కనబడవచ్చు, కానీ అనేక జన్మల ప్రయత్నం వల్లనే ఇది జరుగుతుంది. అనేక జన్మలు చేసినటువంటి కృషి వల్ల ఈ జన్మలో ఒక పవిత్రమైన భావం ఏర్పడుతుంది. భగవంతునిపై, గురువుపై ఒక నిష్ఠ ఏర్పడుతుంది. గురువుపై నిష్ఠ, భగవంతునిపై నిష్ఠ, ఈ రెండు ఏర్పడితే చాలు ఆ జన్మ చివరి జన్మ అవుతుంది. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమి చేసినా ఈ రెండూ కలగడం మహా కష్టం. గురువుపై, భగవంతునిపై శ్రద్ధ కలగడం. శ్రద్ధ అంటే అకుంఠితమైనటువంటి విశ్వాసం, అఖండమైనటువంటి ఒక నమ్మకం. దీనివల్ల నేను తరిస్తాను, ఇదే నా జన్మకు పరమావధి అనేటువంటి ఒక లక్షణం ఏర్పడాలండి. ఇప్పుడు ఒక సమస్యల గురించి వారు చెప్పారు. ఈ సమస్యలు, ఆ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, మనవల సమస్యలు, మనవరాళ్ళ సమస్యలు, ముని మనవల సమస్యలు అడిగే అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతివాడు సమస్యలు ఇందాక చెప్పినట్లు గురునిష్ఠ, ఈశ్వరనిష్ఠ ఉంటే సమస్యలు తొలగిపోతాయంటే అర్థం ఏంటంటే ఆ సమస్యలన్నీ పోతాయని కాదు, ఇవి సమస్యలే కావని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తే అసలు ఏ బాధ ఉండదండి. అది అన్నిటికీ గొప్ప మందు ఏమిటాయి అంటే జ్ఞానమే గొప్ప మందు అని చెప్పారు. ఇక్కడ శరీరానికి అనారోగ్యం వస్తే బయట ఔషధాలు ఉన్నాయి. మనస్సుకు బాధ కలిగితే జ్ఞానంతోనే పరిష్కరింపబడుతుంది, కానీ ఇంక దేని వల్ల కాదు. ఆ జ్ఞానం లేనప్పుడు ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నా బాధ ఉంటూనే ఉంటుంది. అది జ్ఞానం కలగాలి. ఈ జ్ఞానం అనేది ఏదో మహిమలు అనుకోవద్దు. ఫలానా చోటకు వెళ్తే ఏదో జరిగిపోయింది కనుక మహిమని కాదు. జ్ఞానం కలగడమే గొప్ప మహిమ. ఆ జ్ఞానం కలిగించమని భగవంతుని ప్రార్థించాలి. అందుకే పెద్దలందరూ కూడా భగవంతునిపై జ్ఞానాన్ని అడిగారు. జ్ఞానం ఒక్కటి కలిగితే తరించిపోతాం. అలాంటి జ్ఞానం లోకానికి చాలా అవసరం కనుక పరమేశ్వరుడు ఆచార్య రూపంలో వస్తూ ఈ జ్ఞానాన్ని ఏ విధంగా చెప్తూనే ఉంటాడు. అయితే కొందరు యోగ్యులైన వాళ్ళు మాత్రం ఆ జ్ఞానాన్ని మాత్రమే గ్రహిస్తారు. మిగిలిన వారు చెప్పిన వాడిని ఏదో మహిమాన్వితుడు, దేవుడు అని కీర్తిస్తూ ఉంటారు. కానీ అసలు పెద్దల నుంచి మనం గ్రహించవలసింది జ్ఞానం. జ్ఞానం లభిస్తే తరించుతాం. జ్ఞానం అంటే ఏమిటి? వాళ్ళది ఒక ప్రశ్న కదా. జ్ఞానం అంటే పరమేశ్వరుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. పరమేశ్వరుడు అంటే ఎవరంటే మనకంటే గొప్పవాడు అని మాత్రమే కాదు, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ తెలుసుకోగలిగితే అదే జ్ఞానం. అదే మానవుడైన వాడు తనకున్న కాలాన్ని, తనకున్న బుద్ధిని భగవత్ సంబంధమైన ఎరుక కోసం వినియోగించాలి. ఆ ఎరుక ఇచ్చేవాడిని గురువు అంటారు. ఈశ్వర జ్ఞానాన్ని ఇచ్చేవాడిని గురువు అంటారు. అందుకు గురువుని ఆశ్రయించి ఈశ్వరుడి గురించి తెలుసుకున్న దాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. ఇక్కడ కూర్చుంటాం, చివరికి పూర్తి అయిపోతుంది, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం, లాభం లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రతి వాక్యం నాకు అవసరం అనే శ్రద్ధతో విన్న వాక్యాలను మననం చేసుకున్నప్పుడే అవి మన అంతరంగంలో స్థిరపడి మనలో ఉన్న పరమాత్మని మనకు ఎరుకలోనికి ఇస్తాయి. ఇంతవరకు ఈశ్వరుడి గురించి తెలుసుకుందాం అని చెప్తూ చివరికి ఏమన్నా మనలో ఉన్నా అన్నాను. ఈశ్వరుడు యొక్క చిరునామా ఏది? మనలో ఉంది. మనలో ఉన్నాడన్న భావం మనకి ఎప్పుడూ కలగడం లేదని అది అందరికీ తెలుసు. ఆయన ఉన్నాడు అని కబుర్లాడతాం, కానీ ఉన్నాడు అనిపించట్లేదు ఎవరికి. అనిపించే వరకు సాధన చేయాలండి ఇక్కడ. అందుకే గురువు చెప్పినటువంటి ఈశ్వర జ్ఞానం నిరంతరం మననం చేస్తూ ఉంటే మనలో ఉన్న పరమాత్మ మనకు అనుభవానికి వస్తాడు. అది అనుభవానికి వస్తే అంతకంటే ఆనందం మరొకట్లేదు. దీన్ని అఖండానందం అంటారు, దీన్ని సచ్చిదానందం అంటారు. అది పొందడానికి అనువైనటువంటి జన్మ మానవ జన్మ.
ఈ జన్మ దొరికినప్పుడు దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏదో కాలక్షేపం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం అంటే ఈ కాలక్షేపాలు సంపాదనలు అన్నీ పోతాయి. చివరికి మిగిలేదేది అది ఇక్కడ నువ్వు తెలుసుకోగలిగితే దానితో ఐక్యం అవుతాం. లేకపోతే ఈ జన్మ పోతుంది, మనం జన్మిస్తూనే ఉంటాం. అందుకే పరమాత్మని మనలో అనుభవానికి తెచ్చుకోవడానికి తగ్గ మాటలు చెప్పిన వాళ్ళు పెద్దలు. అలాంటి పెద్దలు వేదాంత శాస్త్రాలు ఋషులు చెప్పారు. ఆ ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఎప్పటికప్పుడు మహాత్ములు వచ్చారు, ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు. అదేవిధంగా కొద్ది దశాబ్దాల క్రితం భారతదేశంలో పవిత్రమైనటువంటి అరుణాచలంలో స్థిరపడినటువంటి రమణ మహర్షిని ఇక్కడ మనం స్మరించుకునే చోటు ఇది. అరుణాచలం అనే మాట గురించి రమణులు చెప్పిన మాటలు కూడా మనం మననం చేసుకుంటే, అరుణాచలం అంటే అచలం అంటే కొండ, అరుణ అనేటటువంటి పర్వతం. అది అంటే పర్వతం పేరేమిటి? అరుణం. అరుణం అనేటువంటి ఒక పర్వతము. అచలం అనేది కొండని పేరు కనుక అసలు పేరేమైంది? అరుణ అచల. అరుణ అనబడే అచలము. ఈ అచలము రమణుల వారిని ఎంత ఆకర్షించిందంటే, ఆయన అరుణాచలంలో పుట్టలేదు, మరో చోట ఎక్కడో తమిళనాడులో పుట్టారు, మధురై సమీప ప్రాంతంలో. కానీ ఆ మహానుభావునికి అరుణాచలేశ్వరుడు ఆకర్షించాడు. ఆయన ఎక్కువ క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళలేదు. కేవలం ఆ మధురైలో సుందరేశ్వరుని దర్శనం చేసుకోవడం, అమ్మ మీనాక్షమ్మని దర్శనం చేసుకున్నారు. తర్వాత తన చిన్నప్పుడు తాను చదువుకున్నటువంటిది పెరియ పురాణం అనే పుస్తకాన్ని పఠించారు ఆయన. పెరియ పురాణం అంటే 63 శివభక్తుల కథలు. దాన్ని తమిళంలో సెక్యులార్ అనే ఆయన రచించాడు, పెరియ పురాణం అనే దాన్ని. అది చదివితే నిష్కపటమైన శివభక్తి ఎలా ఉంటుంది తెలుస్తుంది ఇక్కడ. అలా నిష్కపటమైన శివభక్తుల యొక్క కథలు అందరూ ఉంటాయి. అదే ఆయన చదువుకున్న పుస్తకం. మామూలుగా స్కూల్లో ఏదో చదువుకున్నారు కానీ ఆ చదువుపై ఆయన మనస్సే వెళ్ళలేదు, అది వ్యర్థమైన చదువు అని తెలుసు. ఆ తర్వాత ఆయనకి అనుకోకుండా ఒక ప్రేరణలాగా వచ్చి తన 13వ ఏటనే అరుణాచలానికి చేరుకున్నారు. చేరుకున్న వారు అరుణాచలం దగ్గర అచలంగా ఉండిపోయారు. అచలం అంటే కదలనిది, చలం అంటే కదిలేది, అచలం అంటే కదలనిది. అరుణ అచలం దగ్గర రమణ అచలం స్థిరపడిపోయిందండి. అది రమణ అచలం. ఆయన అక్కడే కూర్చున్నాడు, ఇంకెక్కడికి కదలలేదు. ఆయన కదలలేదు కానీ ఆయన చుట్టూ ప్రపంచం కదిలింది. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, మేధావులు ఏది సత్యం, ప్రపంచం అంటే ఏమిటి, జీవుడంటే ఎవరు, ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్న వేసుకుని నిజంగా ఆ ప్రశ్నల కోసం తప్పించిపోయినటువంటి మేధావులు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడాను ఈ అరుణాచలం దగ్గరున్న రమణాచలం చేత ఆకర్షింపబడ్డారు. ఆయన వద్దకు వచ్చి సమాధానాలు పొంది ధన్యులయ్యారు. భారతదేశంలో ఉన్నటువంటి జిజ్ఞాసులు, పండితులు, మేధావులు మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఎందరో వచ్చి రమణుల వారి యొక్క మాటలతో ప్రభావితులయ్యారు. ఈ రమణులు బాల్యంలోనే చేరి కేవలం 3 ఆయన ఆశ్రయించారు. ఈ 3 మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే చాలండి. ఈశ్వరుడు అనుభవానికి రావాలంటే ఈ 3 చాలా అవసరమైంది. ఒకటి ఏకాంతం, రెండవది మౌనం, మూడవది ధ్యానం. ఈ 3ంటితోనే లోపల భగవంతుడు దొరుకుతాడు, మరొకటి కాదు. ఎందుకంటే చప్పుడు ఎక్కువైపోతే అసలు నాదం వినబడదు, అవునా లేదా? వచ్చిన దగ్గర నుంచి ఎవరో మరొక ఘోష చేస్తారు, ఇంకోరు వాయిస్తూ ఉంటారు, ఇంకోరు అరుస్తూ ఉంటే ప్రశాంతత చిక్కుతుందా మనకి? అందుకే ముందు కావలసింది మౌనం. మౌనం అంటే బయట చప్పుళ్ళు ఆగడం ఒకటి, లోపల చప్పుళ్ళు కూడా ఆగాలండి. ఏవి ఆలోచించకుండా ధ్యానం చేయరా అంటే అప్పుడు ఏవేవి ఆలోచించాలో ధ్యానం చేస్తాం మనం. అంటే మనసును నిలపడం అంత తేలిక కాదు. కానీ భగవంతుడు కేవలం ఏకాంత మౌన ధ్యానాలుగా మాత్రమే లభ్యమవుతాడు. ఇది ప్రధానం. అందుకే రమణులు వారు ఈ 3ంటినే సాధన చేశారు, మరొకటి కాదు. ఏకాంతము, మౌనము, ధ్యానం. మౌనం అంత తేలిక మాట కాదు. నోరు మూసు కూర్చోవచ్చు కానీ మనసును ముయ్యలం. పైగా దానికంటే 10 మందితో తిరగడం మంచిది అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. అదే 10 మందితో తిరిగితే అన్న ఆలోచనలు రావు. అందుకే 10 మందిలో తిరగమని చెప్పడం కాదు. ఆ ధ్యానంలో క్రమక్రమంగా మనస్సును నిగ్రహించడం చేతనవ్వాలి. అప్పుడు మనస్సును ఒక లక్ష్యం మీద పెట్టాలి. ఆ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడే లక్ష్యం కావాలి. ఆ భగవంతుని మీద మనస్సుని క్రమంగా కుదుటపరచుతూ దాని యందు స్థిరపరిస్తే ధ్యానం అవుతున్నది. అందుకే ఏకాంతము, మౌనము, ధ్యానము. ఈ మాటనే భగవానుడు భగవద్గీతలో కూడా బోధించాడు. సాధన ఎలా చేయాలి? వాక్కుతో కొన్ని సాధనలు, శరీరంతో కొన్ని సాధనలు, మనస్సుతో కొన్ని సాధనలు చేయమన్నాడు. ఆ 3ఏగా మన దగ్గర ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఈ సాధనలు చేయడానికి కావాల్సిన పరికరాలు ఎక్కడ కొనుక్కోక్కర్లేదు. శరీరం వచ్చింది మనకి, ఇది ఎప్పుడో కొనుక్కున్నాం మనం. ఎన్నో పుణ్యాలు ఖర్చు చేస్తే ఈ శరీరం వచ్చింది కనుక శరీరం ఒకటి దొరికింది. రెండవది మాట, మూడవది మనస్సు. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే
శరీరాన్ని పవిత్ర కర్మలు చేయడానికి వాడుకోవాలి అన్నాడు ఇక్కడ. అది ప్రధానంగా శౌచము, ఇంద్రియ నిగ్రహము ఇత్యాది పద్ధతులు పాటిస్తూ సత్కర్మలు ఆచరిస్తూ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. అలాగే వాక్కుని భగవన్నామములు భగవద్విషయములు పలుకుతూ దానికి సంబంధించినటువంటి విషయములు అధ్యయనం చేస్తూ ఉంటే వాక్కు పవిత్రమవుతుంది. సత్యం పలకడం, ప్రియం పలకడం, హితం పలకడం, శాస్త్రాధ్యయనం చేయడం, భగవన్నామస్మరణాదులు చేయడం వల్ల వాక్కు పవిత్రమవుతుంది. మనస్సు ఎలా పవిత్రమవుతుందంటే దీన్ని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దానంతటితో ప్రశాంతత రాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనస్సులో ప్రశాంతత లేదని చాలామంది అంటారు, కానీ ప్రశాంతత లేదనేది ఎవరి కంప్లైంట్? అది ఎక్కడి నుంచో రాదు, అశాంతి నీ నుంచే వస్తుంది. అందుకే ఒక ఆయన చెప్తారు, బ్రహ్మదేవుడికి వద్దకు చాలా మంది వెళ్ళి శాంతి ఎక్కడ కనబట్టలేదండి, 14 లోకాలు తిరిగాం ఎక్కడ కనబట్టలేదన్నాడు. మీరు ఎక్కడ తిరిగినా కనబడిన చోట పెట్టాను శాంతిని అన్నాడు బ్రహ్మదేవుడు. ఎక్కడంటే మనస్సులో పెట్టాను, అక్కడ వెతకడెవడు కూడా, అందుకే అక్కడుంది శాంతిని చెప్పాడు ఇక్కడ. కానీ ఎన్ని లోకాలు తిరిగినా శాంతి రాదు. కానీ శాంతి వస్తుందేమో అని క్షేత్రాలు తీర్థాలు తిరిగినా శాంతి రాదు, మనస్సులోనే శాంతి ఉంటుంది. ఆ మనస్సుని నియమించుకోవాలి. దానికి ఏకాంతము, మౌనము, ధ్యానము ఇవి చేయాలి. అయితే మనం ఎంత అనుకున్నా బయట ప్రపంచంలోకి వస్తాం గనక ఏ విషయం మీద మనం మౌనంలో, ధ్యానంలో భగవంతుని పెట్టాలనుకున్నామో వాడిని బయట ప్రపంచంలో కూడా మనం పట్టుకోగలగాలి. అందుకే బయట మాట్లాడితే భగవంతుని గురించే మాట్లాడాలి, భగవంతుని గురించే వినాలి, భగవత్ సంబంధమైన క్షేత్రాలు చూడాలి. ఇది బాహ్యం. బాహ్యంలో కూడా భగవంతుని పెట్టుకుంటే లోపల భగవంతుని పొందడానికి తేలిక గనకనే క్షేత్రాలు ఉన్నాయి, భగవత్ స్తోత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. ఎందుకంటే లోపల వాడిని వెతుక్కోవడానికి పనికొస్తాయి. ఇవి మనం ఆధారంగా చేసుకుంటూ సాధన చేయాలి. మొత్తానికి రమణుల వారు కేవలం తాను భగవన్నామాన్ని ఆలంబనంగా తీసుకుని ఆ ఏకాంత మౌన ధ్యానాల్లో ఉండిపోయారు. అది తపస్సు అంటే మరేమిటండి ఇక్కడ. అలాంటి తపస్సును ఆచరిస్తూ ఉండగా కొంతమంది ఆయన గొప్పవారు అన్నారు, కొంతమంది ఎవడో పిచ్చివాడు అన్నారు, కొంతమంది అవమానించారు కూడా ఆయన్ని. కానీ గొప్పవాడన్నందుకు ఆయన సంతోషించలేదు, అవమానించినందుకు బాధపడలేదు. ఎందుకంటే తాను ఒక లక్ష్యం మీద ఉన్నప్పుడు ఇవి ఎక్కడ చెలింపజేస్తాయి మహానుభావాన్ని. అలాగే ఉన్నారు. అలా ఉంటూ కొంతకాలం ఆ అరుణాచలేశ్వరుని ఆలయంలోనే ఉన్నటువంటి వారు, ఆ పాతాళ గణపతి మొదలైన చోట్ల ఉన్నవారు, తర్వాత అరుణాచల పర్వతాన్ని వద్దకు వెళ్ళి గుహలోనే ఉన్నారు ఆ మహానుభావుడు. మౌనమే ఆయన యొక్క స్వరూపం, అందుకని మౌనస్వామి అనేవారు. అలాంటి మౌన స్థితిలో ఉన్నటువంటి ఆయన చేత మాట్లాడించాడు ఒక మహానుభావుడు. ఆయన అప్పటికే గొప్ప తపస్వి, ఎన్నో మంత్రానుష్ఠానాలు చేసిన మహాపండితుడు, అమ్మవారి సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఆయన పేరు గణపతి ముని. ఆయన వెళ్ళి ఈయన మహానుభావుడిని గుర్తించాడు. ఎందుకంటే మహానుభావుడిని గుర్తించాలన్న ఒక అర్హత ఉండాలండి. గుర్తించి ఆయన పాదాల మీద పడిపోయాడు అంత మహానుభావుడు కూడా. పడి తపస్సు అంటే ఏమిటి అని అడిగాడండి ఆయన ప్రశ్న. అడిగిన వారు ఎవరు? గణపతి ముని గారు. తపస్సు అంటే ఏమిటి అని అడిగారు గణపతి ముని గారు. ఆయన అప్పటికే ఎన్నో తపస్సులు చేసి భగవత్ సాక్షాత్కారం పొందిన మహానుభావుడు, అది మరోరాదు, మహాపండితుడు. సంస్కృతంలో అలవోకగా వేల వేల శ్లోకాలు రచించినటువంటి గొప్ప కవి కూడా. అయితే మనకు కొంచెం తృప్తిగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలుగు ఆయన. రమణుడు వారు తమిళంలో పుట్టారు, కానీ యోగులకి జ్ఞానులకి భాష అనేది హద్దు కాదు. ఈ మహానుభావుడు తపస్సు అంటే ఏమిటి అడగ్గా అప్పుడు గొంతు విప్పారు. అంత మౌనంలోని మహానుభావులు గొంతు విప్పి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని వెతికే ప్రయత్నం పేరు తపస్సు అన్నారు. చాలా గొప్ప మాట. నువ్వు ఒక ఆలోచన వచ్చింది, ఒక భావం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏది ఉండడం వల్ల అది వచ్చింది, దానివైపు నువ్వు ప్రయాణం చేయి, అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. అంటే ఒకానొక చైతన్యంలో నీలో ఉండడం వల్ల కదా మాట్లాడగలుగుతున్నావు, ప్రశ్నించగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్నావు. ఆ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఈ శరీరంలా ఉంటుందా? మరి ఎలా ఉంటుంది దాని స్వరూపం? శరీరం పోతుంది, శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆలోచనలు, బుద్ధులు కూడా పోతున్నాయి. ఈ ఆలోచన మాత్రం నిన్నున్న ఆలోచన ఇవాళ ఉందా అండి? చూస్తూ ఉంటేనే పోతున్న ఆలోచనలు. నిన్నున్న శరీరం ఇవాళ ఉందా? మీరు ఉందనే అంటారు, కానీ నిన్నట్లా లేదు, మారిపోతూనే ఉన్నది. కానీ మారిపోతున్న ఈ శరీరంలో, మారిపోతున్న ఆలోచనల్లో మారకుండా ఒకటి ఉన్నది. అది శరీరం పోయినా ఉంటుంది, మరో శరీరంలోకి వెళ్ళినా ఉంటుంది. అది ఎప్పుడూ మారదు, అది అచలము, అది ఎప్పుడూ మారదు. దానికున్న పెద్ద శక్తి ఏమిటంటే చైతన్యం, దాని శక్తి. ఆ చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ శరీరాదులు పోయినా ఆ చైతన్యం ఉంటుంది. నేను అనేటటువంటిది ఆ చైతన్యం యొక్క స్వరూపమే తప్ప ఈ దేహాదుల యొక్క స్వరూపం కాదు. అందుకే ఈ ప్రశ్న ఎక్కడి నుంచి అంటే ఇన్ని చైతన్యములు ఎక్కడి నుంచి వచ్చాయో వెతకడం మొదలు పెడితే నడవగలగడం, మాట్లాడగలగడం, చెయ్యగలగడం అని ఇంద్రియాల్లో, మనస్సుల్లో ఉన్నటువంటి శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో వెతికితే అది
ఏ చైతన్యం వల్ల వస్తున్నదో ఆ చైతన్యం అని తెలుసుకుంటాం. ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉందని, ఆ చైతన్యమే సంపూర్ణమని, ఆ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉండడమే కాక ప్రపంచాన్ని మించి ఉందని, ఆ చైతన్యం పేరే శివుడని, ఆ చైతన్యం పేరే అరుణమని, అది అచలమని, అది అరుణాచలమని తెలుసుకోగలం. ఇది తపస్సు యొక్క మార్గం. అది ఎలా తెలుస్తుందంటే నువ్వు ఏకాంతాన్ని ఆశ్రయించి అన్వేషణాత్మకమైన దృష్టి కలిగి ఉంటే దాన్ని తెలుసుకోవు. అప్పటి నుంచి రమణుడు వారు ఎవరొచ్చినా నేను తెలుసుకో అనేవారు. అది రమణ మహర్షి అంటే కాస్త అవగాహన శరీరం చెప్తా అని చెప్తాం, కానీ వీటికి విలక్షణంగా ఒకటి రమణుల వారు మాటతో ఎంత చెప్పారో మౌనంతో అంత చెప్పారు. రెండు ఆయన వద్ద ఉన్నాయండి. ఇక్కడ ఇది ఎలాంటిదంటే దీపం వెలిగించారు అనుకోండి, అది చీకటి పో పో అని తిడుతూ స్తోత్రాలు చదవదు. దీపం వెలిగితే చీకటి పోతుంది అని మహాత్ములు కూడా వాళ్ళ జ్ఞాన ప్రభావం చేత అజ్ఞానాన్ని పటాపంచలు చేయగలరు. అందుకే రమణుల వారు తన ఉనికితోనే ఎంతో అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి మహాత్ములు. ఇక ఆయన మాటలు ఆ మౌనానికి వ్యాఖ్యానాలే. అలాంటి మాటలు ఎన్ని చెప్పారో, ఏ ఒక్క మాట పట్టుకుని మనం బాగుపడిపోతాం. అలా రమణుల వారు ప్రపంచానికి తెలియబడి క్రమంగా ఆయన చెప్పిన మాటలు ప్రపంచానికి తెలిసాయి. మహాత్ములు ఆ మాటలను వ్యాఖ్యానాలు చేశారు. ఆయన స్వయంగా కొన్ని రచనలు చేశారు. ఈ రచనల వల్ల వారి హృదయం తెలుస్తుంది. అలాగే వారి జీవిత విధానం కూడా మనం అధ్యయనం చేయాలి. వారి జీవిత విధానంలో ఎక్కడ ఆడంబరాలకు పోలేదు. గురువు అని ప్రపంచమంతా ఆయన అందుగానే ఆయన గురువు అనుకోలేదు. ఉత్తమ గురువు తనను తాను గురువు అనుకోడు. అది ఎవడు గురువుగా భావిస్తాడో వాడు ధన్యుడు అంతే. ఆయనకి ఈ గురుత్వ తేజస్సు వాడికి వస్తుంది అంతే. ఆయనగానే ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన ఒకడికి మిత్రుడు కావచ్చు, ఇంకోటికి బంధువు కావచ్చు, ఇంకోటి గురువు కావచ్చు. ఆయన అసలు స్వరూపమే. కనుక ఎవరు ఏదనుకున్నారో అది తాను అయిపోలేదు. ఆయనగానే ఉన్నారు ఇక్కడ. ఎవరు ఏ విధంగా ఆయన ఆశ్రయించారో వారు ఆ ప్రయోజనాన్ని పొందారు. అందుకే రమణుల వారి దర్శనం చేత మహిమలు ప్రాప్తించారని కొందరు చెప్తారు. ఒక పెద్ద ఆయన వద్దకు వెళ్ళేట, మంచి సూటు వేసుకుని కొత్త కారు కొని, మీ దయ వల్ల నాకు ఈ కారు వచ్చిందండి, మీరు ఒక్కసారి ఈ కారులో కూర్చుంటే, ఈ వెహికల్లో కూర్చుంటే మిమ్మల్ని అలా తీసుకువెళ్తానండి అన్నాడు. ఇక్కడ ఈ వెహికల్లో ఉన్నాను, చాలా వెహికల్ అక్కర్లేదన్నాడు మహానుభావుడు. ఇక్కడ అంటే శరీరాన్ని కూడా ఒక వాహనంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మహిమ కోసం వెళ్ళిన వాడికి ఆయన అర్థమయ్యాడో చెప్పండి. ఇక్కడ మనం ఏది కావాలనుకుని ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళామో అవేవి ఆయన దగ్గర లేదు. ఒక ఆయన సంపద కోసం వెళ్తాడు, ఆయన సంపదను గడ్డిపోతలు విడిచిపెట్టేసిన మహానుభావుడు. గోచిపాత కట్టుకున్న మహానుభావుడి దగ్గర ఏమడుగుతామండి? అఖండ వైరాగ్య సంపన్నుడు. ఒక్కటి, ఆయన అంత ఆనందంగా ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగి ఆ ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆనందానికి ఎలా లభించిందంటే ఈశ్వరాశ్రయం వల్ల, ఆ పరమేశ్వరుని ఆశ్రయించడం వల్ల ఆయనకు లభించింది. అది బాల్యంలో ఆయన చేసిన పని ఒకటే, అరుణాచలేశ్వరుని ఆశ్రయించాడు. ఆశ్రయించడం అంటే అది తప్ప మరొకటి లేదనే భావంతో ఉండడం. అలా అరుణాచలేశ్వరుని మననం చేయగా అనుగ్రహించాడు. మనకి అదే మార్గం. మనసు స్మరించు వారలకు అహము తొలగించదు అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అది ఆయన ఉపదేశించారు. అరుణాచలం అని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ అహంకారం క్రమంగా పోతుందిట. అహంకారం అంటే ఇందాక చెప్పుకున్నాం, నేను కాని వాటిని నేను అనుకోవడం, అది తొలగిపోవాలి. నేననే అసలు స్వరూపం తెలియాలి. బ్రహ్మముతో అహం ఐక్యమైపోవాలి. అది చెయ్యాలంటే అరుణాచల స్మరణ చేయమని చెప్పారు. ఎందుకంటే అరుణాచల అని 5 అక్షరాలు ఒక మహామంత్రము అని అరుణాచల సంబంధమైనటువంటి పురాణ వాంగ్మయం మనకు చెప్తున్నది. అది అఖండంగా విశ్వసించి మీరు విశ్వసించండి అని చెప్పిన వారు రమణుల వారు. అందుకని ఇంచుమించు చివరి వరకు కూడా అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు ఆ మహానుభావుడు. అరుణాచల నామం అంటూనే ఉన్నారు. అందుకే అరుణాచల 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 అంతే చాలండి, 5. దీంట్లో అన్ని రహస్యములు ఉన్నాయి. కనుక అక్షరాలు అనడంలో ఒక శక్తి ఉంటుంది, అర్థం తెలుసుకుంటే ఇంకా శక్తి ఉంటుంది. అందుకే రమణుల వారు చెప్పిన ప్రకారంగా అరుణాచలాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రయత్నం చేయాలి. అరుణాచల శివ అని మనం కలుపుతాం అంటే 7 అక్షరాలైంది. అరుణాచలం అంటే శివుడని తెలియడం కోసం మనం శివ కలిపేం. కానీ అరుణాచల మహాత్మ్యం అనేటువంటి వ్యాసప్రోక్త గ్రంథంలో మాత్రం అరుణాచల అని 5 అక్షరాలే మహామంత్రమయ్యా అని చెప్పాడు. అదొక పంచాక్షరి. అంత దివ్యమైనది అరుణాచలం. ఎందుకు దీన్ని ఇంత మహిమ ఉన్నది అనేది అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అరుణం అచలం ఈ 2 ఉన్నాయి కదా పదములు. ఇక్కడ అచలం అంటే ఏమని అర్థం చెప్పుకున్నాం? కొండ అంటే చలనము లేనిది, కదలనిది అని. ఇక్కడ అరుణం అంటే ఎరుపు, కాంతి అని 2 అర్థములు. ఇక్కడ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆయన నుంచి వచ్చే కాంతికి అరుణము అంటారు. ఇక్కడ కొంతమంది వాళ్ళ వేద పండితులు పెద్దలు వచ్చారు. అరుణ ప్రశ్న, అరుణోపనిషత్తు అంటూ వేదములో కొన్ని శాస్త్రం.
అలాగే అరుణోపనిషత్తు అని అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తు ఉంది. ఇక మీరు అమ్మవారిని ధ్యానించేటప్పుడు కూడా అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పవాన చాప వంటి వస్తువుకి పుట్టడం, పెరగడం, క్రమంగా తరగడం, నశించడం ఇది తప్పవు, ఎలాగో జరుగుతాయి. అంతేగాని అయ్యో పెరిగిపోతున్నానని ఏడుస్తామా? తరిగిపోతున్నానని కూడా బాధపడక్కర్లేదు, చివరికి పోతాం, దానికి బాధపడక్కర్లేదు. ఎందుకంటే దీని లక్షణమే అదైనప్పుడు అది అలా కాకలా అవుతుందండి. నిప్పు వేడిగా ఉంది అనరాదు, నిప్పు కనుక వేడిగానే ఉంటుంది. అలాగే పుట్టిన ప్రతి వస్తువు కూడా ఈ మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు లేనటువంటి వాడెవడో వాడు అచల. చలనం అంటే మార్పు చెందుట అని అర్థం. ఇక్కడ కదలిక అంటే మార్పేగా. ఏ మార్పు లేనివాడు అలాంటి వాడు పరమాత్మ. ఈ సృష్టి అంతా ఏ మార్పు లేని పరమాత్మ వల్ల ఆవిర్భవించింది. సృష్టికి మార్పు ఉంది కానీ సృష్టికర్తకు మార్పు లేదు. ఎందుకంటే కెరటాలు వస్తూ పోతాయి కానీ సముద్రం అలాగే ఉంటుంది, అవునా లేదా? కానీ పరమేశ్వరుడు సముద్రం వంటి వాడు. అయితే ఆయన యొక్క శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి చేత ఆయన నుంచి సమస్త జగత్తు పుడుతూ పెరుగుతూ లయమవుతూ ఉన్నది క్రమక్రమంగా. ఏ శక్తి చేత ఎంత జరుగుతుంది? కేవలం అచలంగా ఉన్నాడంటే రాయిలా కదలకుండా ఉన్నాడా? మహా చైతన్య స్వరూపుడైన మహాశక్తి స్వరూపుడు. ఆ శక్తి చేతని ఈ సర్వజగత్తుని సృష్టించి నడిపి లయం చేసుకుంటూ, ఈ సృష్టి అంటే మీకు కనబడుతున్నది, మీకు కనబడనిది, అన్ని భువనములు సర్వజీవుల్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వహించగలిగే శక్తి ఆయన నుంచి వస్తుంది. పైగా ఆయన ఉన్నాడని శక్తి బట్టి మీరు తెలుసుకోగలుగుతున్నారు. ఈ శక్తి చూసి ఈ శక్తి ఎవరిది అని ప్రశ్నించుకుంటే పరమేశ్వరుడు దొరుకుతున్నాడు. కానీ ముందు కనబడుతున్నది అంటే శక్తి, తర్వాత ఆయన. ముందు సూర్యుడి కాంతి కనబడి ఈ కాంతి ఎవరిదా అంటే చూస్తే సూర్యుడు దొరుకుతాడు, అవునా లేదండి? ముందు కాంతి, తర్వాత సూర్యుడు. కానీ ముందు శక్తి, తర్వాత ఈశ్వరుడు. ఈ రెండు చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. ముందు కాంతిని చూసి ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందని తలెత్తి చూస్తే సూర్యుడు కనబడ్డాడు. ఓహో, కాంతి ఈంది అనమాట అన్నారు. కానీ సూర్యుని చూడడానికి ముందేం చూశారు మీరు? కాంతిని చూశారు. కాంతిని చూసి సూర్యుని చూసాక కాంతి సూర్యుడు ఒకటే అని ఎరుక కలిగిందా లేదా? ఆ రెండు వేరు వేరు కాదు. అలాగే ఈశ్వర శక్తి విశ్వమంతా ఒక కాంతిలో వ్యాపిస్తే ఈ శక్తి ఎవడిదో వాడిని చూస్తే శక్తి మంతుడు కనిపిస్తాడు. కానీ శక్తికి అరుణం అని పేరు, శక్తి ఎవడిదో ఆయనకు అచలం అని పేరు. రెండూ కలిపితే అరుణాచలం అని పేరు. కానీ అరుణాచల అనగానే శక్తిని శివుని మీరు ఏకకాలంలో అనుకున్నారు. ఇంకేం కావాలండి ఇక్కడ? అరుణాచల అనగానే శివశక్తి ఐక్య రూపిణి అన్నట్టు. అలాంటి అరుణాచల స్వరూపము భూమి మీద ఎలా వ్యక్తమైంది? అది అందరి అంతరంగాల్లో ఉన్నవాడు అరుణాచలుడే. నీ శరీరం అంతా నడుపుతున్న శక్తి అరుణమైతే, శక్తి ఏ ఆత్మని ఆధారం చేసుకున్నదో ఆత్మ అచలం. ఆ అచలమైన అరుణమైన పరమేశ్వర స్వరూపాన్ని హృదయంలో చూడడమే అరుణాచల యోగం. కానీ నీలో ఉంటూ అరుణాచలుడు ఎలా నడుపుతున్నాడో నీ చుట్టూ ఉన్న అనంత ప్రపంచాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు. కనుక విశ్వాన్నంతటి నడుపుతూ విశ్వముతో నిండిపోయినటువంటి పరమాత్మయే నీలో ఉంటూ నీ శరీరాన్ని కూడా నడుపుతున్నాడు. కనుక బ్రహ్మాండాలను నడిపే పరమాత్మ ఈ పిండాండాన్ని కూడా నడుపుతున్నాడని తెలుసుకుని పిండాండంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటిది ఒకే పరమేశ్వరుడు, ఒకే శక్తిని గ్రహించగలగాలి. అందుకే బయట జగత్తులో కూడా పరమేశ్వరుడు యొక్క వ్యక్తీకరణని మనం చూడగలగాలి. ఎలా చూస్తామంటే జగత్తులో జరుగుతున్న ప్రతిదానిలో ఆయన శక్తిని చూడండి. ఉదయించిన సూర్యుడి నుంచి అస్తమిస్తున్న సూర్యుడు, వీచుతున్న గాలి, అలాగే ప్రవహిస్తున్న నది, చంద్రుడు ఒకటేమిటి, ఇవన్నీ ఆయన శక్తి విశేషాలే అని గ్రహించగలిగితే విశ్వమంతా అరుణము అచలమే, ఈ రెండూ ఉన్నాయి అని ఎరుక కలుగుతుంది. ఈ పురాణ కథ ప్రకారంగా చూస్తూ ఉంటే అలాంటి ఒకనొక పరమేశ్వరుడు విశ్వం ఏర్పడక ముందు ఉన్నాడు ఆయన, అంతే కదా? విశ్వం ఏర్పడక ముందు ఈశ్వరుడు ఉన్నాడు. అప్పుడు శక్తి ఎలా ఉన్నది? ఆయన లోపల ఉంది. విశ్వం ఏర్పడినప్పుడు బయటకు వచ్చింది, విశ్వముగా బయటకు వచ్చింది. విశ్వం ఏర్పడక ముందు ఆయనలోనే ఉన్నది. అలా విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అప్పుడు పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. ఒక అగ్నిలింగంగా, నిజానికి అంతటా ఉన్నవాడు ఒక అగ్నిలింగంగా తన తత్వం కనబడడం కోసం చూపించాడు. ఈ అగ్ని మనం అనుకునే పంచభూతాల్లో అగ్ని కాదు, పంచభూతాల కంటే ముందున్నటువంటి జ్యోతి స్వరూపం. ఈ అగ్ని ఎంత ఉన్నది అంటే ఆది మధ్య అంతరహితం ఉంటుంది. అంటే మొదలు లేదు, తుది లేదు, మధ్యం తెలియదు. మొదలు తుది తెలిస్తే కదా మీ సెంటర్ పాయింట్ చెప్తారు. మొదలు తుది తెలియనప్పుడు మధ్యం ఎక్కడ చెప్పగలరు? మొత్తానికి ఒక పేరు దానికి చెప్పచ్చు, అనంతం అనర్థం. అలాంటి అనంత స్వరూపమైన జ్యోతి కనబడింది. ఆ రూపంతో ఎందుకు కనబడ్డాడంటే ఆయన అసలు స్వరూపం మనకి తుది మొదళ్ళు చెప్పలేవు, అనంతుడైన వాడు అని చెప్పడం కోసం ఆ స్వరూపంతో ఆవిర్భవించాడు ఆయన. అప్పుడు దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే ధ్యానం చేశారు, అప్పుడు అనుగ్రహించాడు ఆయన.
కానీ ఆది మధ్యాంతాలు నీకు తెలియకపోయినా నువ్వు ఆయన గురించి ఉన్న చోట ఉన్న సమయంలో ధ్యానిస్తే ఆయన అనుగ్రహం పొందగలవు. అప్పుడు స్వామి అనుగ్రహం లభించింది. ఆ తర్వాత అగ్నిస్తంభం దేవతల ప్రార్థన మేరకు దివ్యమైన 3 రూపాలు దాల్చిందండి భూమిలో మానవులను అనుగ్రహించడం కోసం. ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం, మూడవది యోగి రూపం. 3 రూపములు. పర్వత రూపం అది ప్రస్తుతం మనం అరుణాచలం, అరుణగిరి అని చెప్పబడుతున్న తిరువన్నామలైలో చూస్తున్నటువంటి కొండ సాక్షాత్ ఆ పరమశివుడు సామాన్య మానవుల కంటికి కనబడడం కోసం కొండ రూపంగా ఆవిర్భవించాడు. అందుకే బయటకు అది చూస్తూ ఉంటే రాతిలా కనబడుతుంది, కానీ అది జ్యోతిస్వరూపం. జ్యోతిస్వరూపం ఈ కంటికి కనబడదు. అంటే ఒకానొక జ్యోతి మన కళ్ళకు కనబడేటట్టు రాతి రూపాన్ని ధరించింది. అందుకే మహానుభావుడు రమణ మహర్షి ఒక మాట అంటున్నారు, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా అన్నారు ఇక్కడ. అంటే ఈశ్వరుడు దయాస్వరూపుడు. ఆ దయ కొండ రూపంలో ధరించింది. ఎంత దయ లేకపోతే మన కోసం పర్వత రూపంలో కనబడతాడైనా? ఈ పర్వతమంతా శివస్వరూపమే, శివమయమే అని ఎవరైతే భావన చేస్తారో వారికి శివానుభూతినిస్తున్నాడు. కొండను కొండగా చూసేవాడికి అంతే, కొండను భగవంతుడిగా చూసిన వాడికి మాత్రం ఆయన తప్పకుండా అనుగ్రహం అందిస్తున్నాడు. అయితే కొండను శివుడిగా పోవడం ఒక దురదృష్టం, అది పక్కన పెట్టండి. దురదృష్టమైన కొండనైనా చూస్తున్నాడు కదా, అది అదృష్టం. ఎలాగైనా కొండనైనా చూసాడు కదని తెలుసుకోలేకపోయినా, కానీ తెలుసుకోలేకపోవడం అజ్ఞానం దురదృష్టం వల్ల ఉన్నా కొండని చూడగలిగాడు కనుక కొంత అదృష్టం ఉన్నట్టు. అందరూ చూడగలరా? అయితే ఈ అదృష్టం వల్ల, కొండని చూడడానికి అదృష్టం వల్ల క్రమంగా పాపం పోయి అరుణాచల శివ అనే నామం పలకడం వల్ల మరింతగా శుద్ధుడై క్రమంగా ఆ పరం జ్యోతిస్వరూపమే మనకు అనుభవానికి వస్తుంది ఇక్కడ. కానీ కొండ రూపంలో ఉన్నాడు. రెండవది లింగ రూపంలో ఉన్నాడు. ఆ లింగ రూపమే అరుణాచలేశ్వరుడు అనే పేరుతో ఏర్పడినటువంటి మందిరం. ఆ ఆలయంలో నేటికి పూజలు పొందుతూ లింగ రూపంతో ఉన్నాడు. మూడవ రూపం ఒకటి ఉందిట, అది ఎవరికీ కనబడదు. అది యోగి రూపము అన్నారు. ఆ యోగి రూపం అంటే అరుణాచల గిరిపైనే ఆ మహానుభావుడికి యోగి రూపంలో ఉంటాడు. ఆ యోగి పేరు దక్షిణామూర్తి అంటారు ఇక్కడ. ఆ దక్షిణామూర్తి స్వరూపంతో ఆయన ఉన్నాడు. ఆయన చూడడం అంత సాధ్యం కాదు. అయితే ఆయన మనం చూడలేం, కానీ అరుణాచలానికి వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన మనల్ని చూస్తాడు. ఆయన నామం అనుకుంటే తరింపజేస్తాడు. అందుకే 3 రూపములతో అరుణాచలం వద్ద స్వామి ఉన్నాడు. ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం, మూడవది యోగి రూపం. ఈ తత్వం తెలుసుకున్న మహానుభావులు ఎందరెందరో యోగులు ఉన్నారండి. రమణుల వారితోనే ప్రారంభం కాలేదు అరుణాచల మహాత్మ్యం, యుగ యుగాల నుంచి ఉన్నది. అరుణాచలం ఎప్పటిది అని ప్రశ్న వేస్తే అది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం కార్బన్ టెస్ట్లు చేస్తే అది సృష్టి ఆది నుంచి ఉంది అని చెప్పారండి ఇక్కడ. అంటే సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉన్నది. ఇలాంటి గొప్ప క్షేత్రాలు కలిగిన హిందూ మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం, భారతదేశంలో పుట్టడం అదృష్టం అండి. అలాంటిది అరుణాచలం. పైగా ఆయన అలా వ్యక్తమయ్యాడంటే ఆయన అరుణ కాంతులతో, అరుణం అంటే ఎరుపుని చెప్పుకున్న ఎరుపు కాంతులతో వ్యక్తమయ్యాడు. అగ్ని రంగు ఏమిటి? అరుణమేగా. కానీ పరమేశ్వరుడే అగ్ని. అగ్ని అనే పేరు పరమేశ్వరుడయ్యా అన్నారు. ఆ మాటకు వస్తే వేదంలో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం అనేది అగ్నితో ప్రారంభమవుతుంది. వేదమే అగ్ని అనే శబ్దంతో మొదలవుతుంది. అగ్ని ఎవరిని చెప్తుందంటే పరమేశ్వరునే చెప్తున్నది అన్నారు ఇక్కడ. ఆయన అగ్ని. అగ్ని అంటే అగ్రే నియతి ఇది అగ్ని, మొట్టమొదట ఉన్నవాడు. సృష్టి ఏర్పడక ముందు ఆయన ఉన్నాడు. ఆయన వల్లే సృష్టి ఉంది, ఆయన ఎందే సృష్టి ఉంది. ఈ సృష్టి పోయినా ఆయన ఉంటాడు. కానీ అగ్ని అనేది పరమేశ్వరుడి పేరు. అందుకే ఆయన అగ్నిలింగం అనే పేరు ఏమిటంటే శివుడి యొక్క మరొక పేరే. అగ్ని యొక్క కాంతి అరుణం, ఆయన యొక్క స్వభావం అచలం, అరుణాచలం అనే పేరుతో ఏర్పడ్డాడు ఆయన ఇక్కడ. కానీ అరుణాచల అన్నప్పుడు అమ్మని అయ్యని ఇద్దరిని తలంచుకుంటే శివశక్తి రూపంతో ఉన్నటువంటిది అరుణగిరి. అందుకే అరుణాచల ప్రదక్షిణ అంటే ఒక శ్రీచక్రం చుట్టూ తిరిగినట్లే. శ్రీచక్రం మేరు రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అరుణాచల స్వరూపం అదే. కానీ శివుడు శక్తి ఇద్దరు రూపము కలిసే మన అరుణాచలం అంటున్నాం. ఇలాగ అరుణ అచల కలిపి అరుణాచల అనే నామాన్ని మనం అనుకుంటూ ఉంటే అంతకంటే మహామంత్రం ఏమిటి? అరుణ అచల యొక్క అసలు స్వరూపం శివం. శివం అంటే మంగళం, క్షేమం, శాంతం, శుద్ధం, శుభం. ఇన్ని అర్థాలు బాగున్నాయో లేదో వినడానికి. శుభం అంటే చాలామందికి ఇష్టం. శుద్ధము, శాంతము, క్షేమము, మోక్షము, శుభము ఇవన్నీ కలిపితే శివ. అలాంటి శివుడు అరుణాచల రూపుడి నెలకొని ఉన్నాడు. అందుకే ఇప్పటికీ మనం ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు వేడిమి మనం తెలుస్తుంటుంది. అక్కడ అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి, తగలబెట్టడం, వెలగబెట్టడం. ఈ 2 మనం వాడుతూ ఉంటుంటాం. వెలగబెట్టండి అంటుంటాడు, వాడు వెలగబెడుతున్నాడని. తగలడండి అని కూడా అంటూ ఉంటాం.
వ్యవహారంలో ఎన్నప్పటికీ కూడా అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? తగలబెట్టుట, వెలగబెట్టుట. అంటే వెలుగునిస్తాడు, తగలబెడతాడు. కానీ అరుణాచలేశ్వరుడు 2 పనులు చేస్తాట. ఆయన నిత్య తగలబెట్టడం పని ఏమిటయ్యా అంటే, జ్ఞానం రాకుండా అడ్డుకుంటున్న అనేక జన్మల నుంచి పోగైపోతున్న పాపాలని, అజ్ఞానాన్ని తగలబెడతాడు. జ్ఞానాన్ని, శాంతిని వెలగబెడతాడు. ఇక్కడ తన శాంతిని, జ్ఞానాన్ని వెలుగులాగిస్తాడు. అగ్నితో మన పాపాలు దహనం చేస్తాడు. అది ఆయన పని ఆయన చేసేస్తూ ఉంటాడు. నిప్పులో చేయి పట్టని దాని పని చేసేస్తూ ఉంటుంది. కానీ అరుణాచల స్మరణ చేస్తూ ఉంటే క్రమంగా మనలో ఉన్న ఆయన్ని చూడడానికి అడ్డుకుంటున్న వాటిని ఆయనే తగలబెట్టి తన వెలుగును మనకు అందించి మనలో తానే సాక్షాత్కరిస్తాడు. ఆ సాక్షాత్కారం కోసం కావాల్సిన భక్తి, ప్రేమ, ఆయన పట్ల ప్రేమ ఉండాలి. అందుకే ఆ ప్రేమతో కూడినటువంటి శరణాగతిని భక్తి అంటారు. ఆ భక్తి వల్ల ఆయన అనుభూతులకు వస్తాడు. అనుభూతిని జ్ఞానం అంటారు. కానీ భక్తి జ్ఞానాలంటే ఇది అర్థం. అదే రమణుల వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అన్నదిట, స్వామి ఈ జ్ఞానం మీరేం చెప్పినా అర్థం కావట్లేదు, నేనంటే ఏమిటో ఇవన్నీ చెప్తే వినడానికి బాగుంది కానీ మాకు నిద్ర వస్తుంది, కనుక జ్ఞానం గురించి మాకు చెప్పకండి, మాదంతా శరణాగతి మార్గం అన్నది ఆవిడ. అయితే ఆయన అన్నారు, శరణాగతి అంటే ఏమనుకుంటున్నావు తల్లి అని అడిగారు. శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా దేవుడే దిక్కు అనుకుంటున్నానండి. అది కాదు తల్లి శరణాగతి అంటే. అసలు కష్టము, నష్టము, సుఖము, లాభము వీటి మీద దృష్టి పెట్టకుండా ఉన్నది భగవంతుడొక్కడే అని చెప్పి ఆయన యందు అఖండమైన ప్రేమ కలిగి ఉండడమే శరణాగతి. ఈ శరణాగతికి అంతా పరమాత్మ అనే జ్ఞానానికి భేదం లేదని చెప్పాడు మహానుభావుడు. అందుకే మీరు కోరికతో భగవంతుడిని ఆశ్రయించిన, కోరిక తీర్చేవాడు భగవంతుడే అయినా మంచిదే, తప్పేం లేదు. కోరికతో భగవంతుడిని ఆశ్రయించవచ్చు, కానీ అక్కడితో పరిపూర్ణం కాదు. అందుకే మనం ఇతర మతాల్లో ఈ దేవుణ్ణి ఆశ్రయించండి మీ కోరికలు తీరిగిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి అంటే రోగాలు తగ్గితే కొత్త రోగాలు వస్తాయి. కోరికలు తీరడం ఉందా అండి ఇక్కడ? అది జ్ఞానం కలగాలి. అయితే మనకి రోగాలు తగ్గించడానికి, కోరికలు తెచ్చడానికి కూడా భగవన్నామానికి శక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ అక్కడితో ఆగిపోం మనం. అక్కడి నుంచి క్రమక్రమంగా మనలో పరమాత్మను అనుభవం తెచ్చుకునే వరకు హిందూ మతం నడిపిస్తుంది. తెలుసుకోండి, హిందూ మతం నీలో భగవంతుడిని అనుభూతులకు తీసుకొచ్చి నేను భగవంతుడు వేరు కాదనే స్థితిలోకి తీసుకొచ్చింది. ముందు నేనేమిటో అర్థం చేసుకుంటే నేను భగవంతుడు వేరు కాదనే స్థితికి వెళ్ళాలి. ఇంకా నేను శరీరం అనుకుంటూ నా పేరు ఫలానాది అనుకుంటూ నేను భగవంతుని అంటే వాడు హిరణ్యకశిపుడు అవుతాడు. వాడు అలాగే అన్నాడు, నన్ను మించిన దేవుడు లేడు అన్నాడు వాడు హిరణ్యకశిపుడు. కానీ నేను శరీరం కాదని, ఆలోచన కాదని, బుద్ధి కాదని, ప్రాణం కాదని వీటన్నిటిని నడిపిస్తున్న చిదానంద రూప శివోహం శివోహం అని తెలుసుకున్నవాడు ఆదిశంకర భగవత్పాదుల వారు వంటి వాడు అవుతాడు. అలాంటి జ్ఞాని రమణులు వారు. అలాంటి జ్ఞానం నాకు అరుణాచలం వల్ల లభించిందని చెప్పడానికి ఆయనే అరుణాచలం వద్ద ఒక ఉదాహరణగా నిలబడ్డాడు మహానుభావుడు. అని పరమేశ్వరుని ఆశ్రయించడం వల్ల మనసంతా శివమయమైపోతుంది. మనసంతా శివుడైపోయాక ఇంక నువ్వనేది ఎక్కడున్నావు, నువ్వు కూడా శివుడైపోయావు. ఆ శివోహం అనే స్థితి సిద్ధింపజేస్తాడు. అది సిద్ధింపజేయడానికి రమణ మహర్షుల వారు అవతరించారు. ఆయన అనుభూతిని పొందడమే కాకుండా తన మాటతో, తన చూపుతో ఎందరికో కలిగించిన మహానుభావుడు అండి ఇక్కడ. ఇప్పటికీ ఆయన మాటలు హృదయంలో ప్రతిధ్వనింపజేసుకుంటూ దివ్యానుభూతిని పొందిన వాళ్ళు ఎందరూ ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి వారిని కూడా రమణ మహర్షి స్మరిస్తే చాలు అనుగ్రహిస్తాడు. పైగా రమణ అనే మాటకు కూడా ఆనందించువాడు, ఆనందింపజేయువాడు అని అర్థం. అక్కడ రమణ, అరుణ పదాలు కూడా చక్కగా ఉన్నాయో చూడండి ఇక్కడ. అలాంటి రమణుల వారు అరుణంలో రమించారు. ఇక్కడ ఎప్పుడు దానిలోనే ఆనందిస్తూ ఉన్నారు. రమణాచలంలో అరుణాచలం, అదే అరుణాచలం, రమణాచలం, ఈ 2 అచలాలు మనం బాగా గుర్తుపెట్టుకుంటూ అరుణాచలంలో రమణాచలం, రమణాచలం లోపల అరుణాచలం ఇది తెలుసుకోగలిగితే ఎవడైతే అరుణాచలం యందు రమిస్తాడో వాడు రమణుడైపోయాడు. రమించుట అంటే ఆనందించుట. మనం ప్రపంచ విషయాల్లో తెగ ఆనందిస్తాం, పరమాత్మ విషయంలో జడుల్లో ఉంటాం. కానీ పరమాత్మ విషయంలో మనస్సు ఆనందించగలగాలి. ఒక్క ఆనందం మనకు లభించిందా అప్పుడు ఎక్కడికో పోనక్కర్లేదు, ప్రపంచమంతా పరమాత్మను చూడగలమండి. ఇక్కడ ప్రపంచమంతా పరమాత్మను చూడగలిగినప్పుడు సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఏమీ ఉండదు. ఉన్నది ఒక అఖండమైన ఆనందమే. ఆ స్థితిని అనుభవించగలం. అది ఈ జన్మలో ఇక్కడే పొందవచ్చు అనడానికి రమణుల వారు ఉదాహరణగా నిలబడ్డారు. ఎందరికో ఆ స్ఫూర్తినిచ్చారు. అదే రమణ మార్గం మనలో పరమాత్మ ఉన్నాడని స్పృహ కలిగి ఉండడం, ఆ పరమాత్మని సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే భావం కలిగి ఉండడం, అంతటిలో ఈశ్వరుణ్ణి చూడగలగడం అనేది అభ్యాసం చేయాలి. వెంటనే రాదు అది ఇక్కడ. ఎందుకంటే రాగద్వేషాలు, వ్యసనాలు వీటన్నిటిలో కొట్టుకుపోయే వారికి వెంటనే రాదు. ఎందుకంటే మనకు ప్రపంచం అలవాటైనంతగా పరమాత్మ అలవాటు కాలేదు కనుక ఆయన అలవాటు చేయించడం మహా కష్టం.
అవునా లేదా? యోగాభ్యాసానికి వెళ్తే మొదటి రోజు వేయగానే మోకాళ్ళు పట్టేసేట. అలాగే మానేయకూడదు. రోజు చెయ్యిగా మోకాళ్ళు సాగుతాయి. కానీ మొట్టమొదటి పరమాత్మ పట్టాడు, అలవాటు చేయాలి. మన ప్రపంచం అలవాటు అయిపోయింది కనుక పుడుతున్నాం, చస్తున్నాం, పుడుతున్నాం. పరమాత్మను అలవాటు చేసుకోండి. ఆయన పుట్టుక చావు లేవు కనుక మనకు కూడా పుట్టుక చావు లేని మోక్షం లభిస్తుంది. కనుక మనసుకి పరమాత్మను అలవాటు చేయాలి. దాని పేరు ఆధ్యాత్మిక సాధన. అలవాటు స్మరణ వల్ల జరుగుతుంటుంది. నిరంతర స్మరణ. ఈ చెప్పిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని అరుణాచల అనే 5 అక్షర మంత్రముని శివం అని తెలుసుకుంటూ అరుణాచల శివ అనే మహామంత్ర జపం చేసుకుంటూ అరుణము శక్తి, అచలము శివుడు. శివశక్త్యాత్మకమే ఈ శరీరం, శివశక్త్యాత్మ ఈ ప్రపంచం. శివశక్తులకు విరుద్ధంగా ఏదీ లేదు. ఆ మాటకొస్తే శక్తి అని శివుడిని ఇద్దరు లేరు. శక్తి శివుడు విడదీయలేనివే. కాంతిని సూర్యుడిని విడదీయలేము. అదేవిధంగా ఇది తెలుసుకుని అరుణాచలం అంటూ ఆ సాంబశివుని ఆశ్రయించి మన ధన్యులకు కావాలి. అలా ధన్యులం అవ్వడానికి అవకాశం ఇచ్చింది ఈ క్షేత్రం అండి. మీ ఇంట్లో నా ఇంట్లో కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పద్ధతిగా ప్రతిష్ఠ చేసి ఒక భవ్యమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. ఈ మందిరం రాకముందే ఇక్కడికి రమణ చైతన్యం వచ్చింది. అంటే రమణ సంబంధమైన జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో ఒక సంస్కారం ఏర్పడి ఆ సంస్కారంతో గోశాల, దేవతా వృక్షములు, ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పాటు చేశారు. అయితే రమణుల వారి చైతన్యం వస్తే రమణులను అనుగ్రహించిన ఈశ్వరుడు వాడా, ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు మన కోసం చక్కగా వచ్చాడు. ఈ విషయములు తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వర స్మరణ చేసుకుంటూ భగవన్నామ స్మరణ విడిచిపెట్టారు. అది బాహ్యంలో. కానీ బాహ్యంలో భగవన్నామ స్మరణ, భగవత్ కథాశ్రవణం, అంతరంగంలో భగవన్మూర్తి ధ్యానం, చింతన, ఈ 2 మనకు ఉండాలి. కానీ బహిరంగ సాధన నామస్మరణ, దర్శనము, అర్చన. అంతరంగ సాధన చింతన, స్మరణ, ధ్యానం, ఏకాంతం, మౌనం. వీటిలోకి వెళ్ళాలి. ఈ 2 కలిసి పెడుతూ ఉంటే క్రమంగా మన పరమాత్మని స్థిరపడగలం. అది మన జీవిత లక్ష్యం చేసుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు స్ఫూర్తినిస్తుంటాయి. ఇలాంటి క్షేత్రం ఒకటి ఏర్పరిచారు కనుకే మీరు అందరూ రాగలిగారు, శివచింతన చేసుకోగలుగుతున్నారు, 4 మాటలు మాట్లాడుకోగలిగాం, వినగలిగాం. దీన్ని బట్టి వింటున్నంతసేపు మనకు తెలియకుండా మనసు శివుడితో ఉంది కదా, చాలు. ఇలా ఇదే మన జీవితంలో అలవాటు చేసుకోగలిగితే మన శివమయం కాగలం, శివస్వరూపులం కాగలం. ఇది రమణుల వారి గురించి, అరుణాచలం గురించి కాసింతసేపు మనం స్మరించుకున్నాం. అరుణాచలేశ్వరుని దయ. ఇక్కడ ఒకానొక క్రతువు ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి అరుణాచలేశ్వరుడు, పైగా ఆలయం ఎంత భవ్యంగా శ్రద్ధగా ఏర్పాటు చేశారని తెలుస్తున్నది. శ్రద్ధ ఏర్పాటు చేయించిన భక్తునిది, ఆయనకి సహకరించినటువంటి ఆయన మాటల వల్ల ప్రభావితులైన భక్తులది కూడా. ఆ శ్రద్ధ వల్ల ఇంత భవ్యమైన మందిరం ఏర్పడింది. సుందరమైన అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ సహితుడై కుమారస్వామితో, గణపతితో సహా ఇక్కడ కనబడుతున్నారు. ఇలాంటి క్షేత్రానికి రావడం ఒక భాగ్యం, ఇక్కడ స్మరించుకోవడం మరొక భాగ్యం. ఇప్పుడు మనం ఉన్న మండపంలో కూడా త్వరలో దక్షిణామూర్తి విగ్రహం ప్రతిష్ఠింపబడుతోంది అని చెప్పారు. ఇటువంటి జ్ఞాన మండపం ఏర్పడుతున్నది. దక్షిణామూర్తి అంటే శివుడు ధరించిన జ్ఞాన రూపం. అది 3వ రూపం దక్షిణామూర్తి, శివుడు ధరించిన జ్ఞాన రూపం. ఎందుకంటే ఆ దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే సర్వం లభిస్తాయి. దక్షిణుడు అంటేనే సర్వసమర్థుడు అని అర్థం. దక్షత కలవాడు దక్షిణుడు, సర్వసమర్థుడు దక్షిణుడు. సర్వసమర్థుడు అంటే మీరు నేను కూడా చేయలేని పని చేసేవాడు. నేను తేలిక మాటలతో చెప్పాను, కానీ మీరు నేను చేయలేని పని ఏమిటండి చెప్పగలమా? మనం చేయలేని పని ఉంది, 3 పనులు ఉన్నాయి మనం చేయలేనివి. ఆ 3 ఎవడు చేస్తాడో తెలియదు, కానీ మనం చేయలేం. అదేంటంటే సృష్టి, స్థితి, లయ. చేయగలరా? 3 కాదు, మరో 2 ఉన్నాయి. జీవుల్ని సృష్టించి ప్రపంచంలో తిప్పడం బంధం, యోగ్యులకి మోక్షం ఇవ్వడం ముక్తి. మరో 2 పనులు కలిసాయి. దీన్ని ఏమన్నారు? సృష్టి, స్థితి, లయ, బంధం, మోక్షం. ఎన్ని పనులు ఇవి? 5 పనులు కదా. ఇంకొక నిమిషం టైం ఇస్తాను. 5 పనులు ఎవరైనా చేయగలరా చెప్పండి? మన వల్ల కాదు, ఎవరూ చేయలేరని తెలిసిపోయింది. ఏ సైంటిస్టులు చేయలేరు. ఇది అయినా ఇవి జరుగుతున్న 5 అంటే చేసేబడుగుడు ఉన్నాడు. ఈ 5 ఎవడు చేస్తున్నాడు వాడిని ఈశ్వరుడు అన్నాడు. 5ంటిని పంచకృత్యాలు అన్నారు. ఈ పంచకృత్యాల్లో శివుడు ఉన్నాడు. ఈ పంచకృత్యాల నుంచే పంచభూతాలు ఏర్పడ్డాయి, పంచ తన్మాత్రలు ఏర్పడ్డాయి, పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. ఇన్నిటికీ 5 కారణం. ఈ 5 చేసేవాడు ఈశ్వరుడు. 5ంటికి నామ శివాయ అని 5 పేర్లతో మనం కొలుచుకుంటున్నాం. ఈ 5 ఆయన తప్ప ఎవడు చేయలేడు. ఆయన తప్ప ఎవడు చేయలేని చేస్తున్నాడు కనుక ఆయన సర్వసమర్థుడు. సర్వసమర్థుడు దక్షిణుడు. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం మూర్తి స్వీకరించాడు కనుక దక్షిణామూర్తి. మూర్తి స్వీకరించాడు కానీ అసలు మూర్తి లేదు ఆయనకి. దక్షిణ అమూర్తి, దక్షిణామూర్తి. దక్షిణమూర్తి, దక్షిణామూర్తి 2ను. ఏ మూర్తి లేనివాడు
మూర్తి స్వీకరించి వచ్చాడు నా కోసం. ఈయన సర్వసమర్థుడు గనక నా బ్రతుకు బాగు చేయగలడు. ఈయన ఏది ఇవ్వాలన్నా ఇస్తాడు, ఏది తీసేయాలన్నా తీసేస్తాడు. ముక్తినిచ్చే దైవం అలాంటి వాడు దక్షిణామూర్తి. అందుకే ఇవాళ మనకి మొత్తం 2 మహామంత్రాలు ఉపదేశం అయిపోయాయి, అరుణాచల శివ దక్షిణామూర్తి. ఈ అర్థంతో 2 అనుకోండి, బ్రతుకు బాగుపడి తీరుతుంది. ఆయన సర్వసమర్థుడు గనక ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా తీసేయగలడు, ఆఖరికి అజ్ఞానాన్ని తీసేసి ముక్తినివ్వగలడు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపము అదే అరుణాచలేశ్వరుడు. ఆ జ్ఞానాన్ని మనకు చెప్పడానికి కోసం మౌనం వదిలి మాట్లాడడానికి వచ్చిన వాడిని ఆచార్యుడు అంటారు. అలాంటి ఆచార్య పరంపరలో ఒకరు రమణుల వారు. అందుకే ఈ చోటికి రమణుల కాలంలోనే మరొక ఆచార్యులు ఉండేవారు. అయితే ఆయన అవధూత స్థితిలో రమణులుంటే సన్యాసాశ్రమంలో మరొక ఆచార్యులు ఉన్నారు. ఆ మహానుభావులే కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన మరొక అరుణాచలం. ఆయన పరంపరకు చెందిన ఆయన చేతితో ఏర్పాటు చేసిన శిష్యుడు నేడు పీఠాధిపతి ఉంటూ భారతదేశాన్ని ఆ కామాక్షి తపశ్శక్తితో అనుగ్రహింపజేస్తున్న యతీంద్రుడు శ్రీ 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 శంకర విజయేంద్ర శాస్త్రి స్వామి వారు ఈ చోటుకు వచ్చి ఆశీర్వదించారని ఇవాళ రామానంద గారు చెప్పడం, అలాగే రవిశర్మ గారు చెప్పడం విని చాలా ఆనందం కలిగించింది. అలాంటి మహాత్ములు నడియాడినటువంటి చోటు. ఇలాంటి చోట మనం సాధనా స్థలంగా మార్చుకోవాలి. మన సంస్కారాల్లో మార్పు రావాలి, మన దురలవాట్లు తగ్గాలి, వాక్కు శుద్ధం కావాలి, శరీరం శుద్ధం కావాలి, చిత్తం శుద్ధం కావాలి, మంచి సంస్కారాలు సత్యము అహింస మొదలైనవి అలవాటు చేసుకుంటూ ఈశ్వర చింతన చేసుకుని ధన్యం కావాలి అని సంకల్పించుకుందాం. అలాంటి స్ఫూర్తికి ఇది కేంద్రం కావాలి. ఇలాంటి భవ్యమైన కేంద్రం వల్ల ఈ పరిసర ప్రాంతాలు మాత్రమే కాకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం అంతా కూడా ఇలాంటి పవిత్ర కేంద్రాల వల్ల శక్తివంతమవుతాయి, స్ఫూర్తిని పొందుతాయి, శాంతిని పొందుతాయి. ఇక వైషమ్యాలన్నీ తొలగి శాంతి లభించుగాక అని అరుణాచలేశ్వరుని నమస్కరిస్తూ